వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఈరోజు నర్సయ్య తాత కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వచ్చాను. అయితే ఈరోజు పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. మొదటిగా పేపర్ చూసుకున్నట్టయితే మహా పేపర్లో ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుందాం. ప్రధాన అంశం కనుక చూసుకున్నట్టయితే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ఫస్ట్, పోలీసులంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా, ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చిన వెనకడుగు వెయ్యరు. అమరుడైన పోలీస్ కుటుంబానికి ₹1 కోటి భూమి, దాదాపు 16,000 మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేశాం. మిగతా మావోయిస్టులు జలజీవన స్రవంతిలో కలవాలి. పోలీసుల అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటిగా నేను ఏదైతే పోలీసుల అమరవీరుల సంస్మరణ సభ జరిగింది, ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మొదటిగా మనం పోలీసులందరికీ సెల్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడతారు. ఆపదలో ఉన్నా కానీ ఫోన్ చేస్తే వస్తారు. కాకపోతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అయితే జరుగుతూ ఉంది, కానీ ఇంకా ప్రజలకి అందుబాటులో వచ్చే విధంగా, ప్రజలకి ఇంకా చేరువలో ఉండేటట్టు ఫ్రెండ్లీ పోలీస్ అనే మాటని ఇంకా నిలబెట్టుకునే దిశగా పోలీసులు కూడా ముందడుగు వేస్తే ఇంకా ప్రజలకు ఉన్న అనేక ఇబ్బందుల్ని పోలీసులతో ఇంకా కొంచెం పోలీసులు అంటే ఒక భయం నుంచి పోలీసుల కంటే ఒక ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే విధంగా ఉండేటట్టు ఇంకా పోలీసులు ఉంటే గనక చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే నిన్న అమరవీరులు ఎవరైతే ఉన్నారో పోలీసులందరికీ ఒకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. అయితే మనం చూసుకున్నట్టయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల అమరవీరుల సభలో ₹1 కోటి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ ₹1 కోటి డబ్బులతో పాటు ఇంటి స్థలాన్ని కూడా కేటాయించారు వారి కుటుంబ సభ్యులకి. అలాగే చూసుకున్నట్టయితే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మొన్న కూడా చాలా మంది మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో సీఎం సాక్షిగా చాలా మంది లొంగిపోయారు. అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా మరికొంతమంది లొంగిపోవాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే కనుక నిన్న సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తారు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయరని చెప్పి, అలాగే కొత్తగా 16,000 మందికి పైగా ఎస్ఐలని కానిస్టేబుల్ని రిక్రూట్ చేసుకున్నామని చెప్పి మిగతా మావోయిస్టులు కూడా త్వరలోనే లొంగిపోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే గనక ప్రధానంగా వారి కుటుంబ సభ్యులకు మనం చూసుకున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ₹1 కోటి విరాళం ఇచ్చారు. అలాగే ₹1 కోటితో పాటు ఒక ఇంటి స్థలం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ అంశం కనుక చూసుకున్నట్టయితే చూసుకుందాం. హెచ్ఎండిఏ నయా రికార్డు స్థాయిలో 1,225 కోట్ల ఆదాయం. గతంతో పోలిస్తే 137% పెరిగిన అనుమతులు. హెచ్ఎండిఏ అద్భుతమైన సేవలు, అనూహ్యమైన ప్రగతి, పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ కీలక విషయాలు వెల్లడి. ప్రధానంగా నేను చూసుకున్నట్టయితే మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ కొన్ని విషయాలను వెల్లడించారు. దాంట్లో కీలకమైన అంశాలు ఏంటంటే రికార్డు స్థాయిలో 1,225 కోట్ల ఆదాయం హెచ్ఎండిఏ ద్వారా వచ్చిందని చెప్పి, అలాగే చూసుకున్నట్టయితే గతంతో పోలిస్తే ఇది 137% పెరిగినట్లుగా కూడా నిన్న హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ ఈ మేరకు విషయాలని వెల్లడించారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్టారులు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా నిర్మలా సీతారామన్, ఇటు రేవంత్ అటు కేసీఆర్ హోరెత్తనున్న ప్రచారం. ప్రధానంగా చూసుకున్నట్టయితే నేను బీజేపీ ప్రకటించింది ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో భాగంగా స్టార్ క్యాంపెయినర్ గా ఇటు బీజేపీ తరపు నుంచి నిర్మలా సీతారామన్ ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డి, మరొక పక్కన ఇటు కేసీఆర్, మరొక పక్కన నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈసారి బైపోల్ ఎలక్షన్ ఏదైతే హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రచారం కూడా 3 ప్రధాన పార్టీల్లోంచి ప్రధాన నాయకులే ప్రచారం చేస్తూ ఉండడం, స్టార్ క్యాంపెయినర్ గా మారడం. ఎవరైతే ఈ ప్రచారంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ముగ్గురు చాలా సమర్థవంతులే. ఈ నేపథ్యంలో అసలుకి ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది, దీని తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, పోలింగ్ ఎలా జరగబోతుంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, ఇటు బీజేపీయా, కాంగ్రెసా లేదా బీఆర్ఎస్, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా మనం చూడాలి. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు 3 స్టార్ల మధ్య ఏ స్థాయిలో ప్రచారం ఉండబోతుంది, ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం ఉందని కూడా ఇటు ప్రజల్లో కొంతమేర ఆసక్తి నెలకొంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. కర్ణాటకలో సస్పెండ్ అయిన అధికారికి ప్రమోషన్ ఇస్తాం. ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని ఇందిరాగాంధీ చాటి చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు మరిచినట్లున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆర్ఎస్ఎస్ ని ఒకప్పుడు ఇందిరాగాంధీ పొగిడారు అంటూ కూడా గొప్పతనాన్ని గురించి ఇందిరాగాంధీ చాటి చెప్పారు, అది కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా అంటూ కూడా ఇటు ఈ మేరకు